ఈ గుట్టలో మొత్తం తోసేసేవాళ్ళు అనమాట. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి సంఖ్యలు వేసేసి ఈ గుట్టల మధ్యలో తోసేసేవాళ్ళు అనమాట. ఈ స్పాట్ ఏమంటారో కూడా నాకైతే తెలియదు. చూస్తుంటే మాత్రము ఇదేదో సూసైడ్ స్పాట్ లాగుంది. వాటరే అంటావా? కాదు, సంథింగ్స్ అన్నీ చూసారా. ఇది మాత్రం బ్యాలెన్స్, ఎందుకంటే ఆ గుట్ట దీని మీద పడకుండా ఆగిపోయింది. చూసారా అక్కడ గ్యాప్. గుర్రాల గుట్ట అనమాట. ఈ కోటలో, ఈ ఫోర్ట్లో ఏదైతే కోటలో ఉన్నాయో మొత్తం గుర్రాలన్నీ ఈ కోట మీదనే మొత్తం కట్టేసేవాళ్ళు అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట, రాచకొండ కోటకి ఎంట్రన్స్. ఇంకా యువతలకి రా, నో ప్రాబ్లం. సో కరెక్ట్ అక్కడికక్కడికే ఉంది. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకు ఈ కోటలో ఏమేమి ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉండేటి. ఇది వచ్చేసరికి సంఖ్యల గుట్టకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మనం చూసారా సంఖ్యల గుట్ట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు గుర్రాల గుట్ట అనమాట. ఈ కోటలో, ఈ ఫోర్ట్లో ఏదైతే కోటలో ఉన్నాయో మొత్తం గుర్రాలన్నీ ఈ కోట మీదనే మొత్తం కట్టేసేవాళ్ళు అనమాట. అక్కడ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ రాయి మించి వెళ్ళాలంటే కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే జారి కింద పడ్డామనుకో. ఇది వచ్చేసరికి రచ్చబండ అంట. అంటే ఇక్కడే ఏమన్నా సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే ఇక్కడే కూర్చొని వాళ్ళు అప్పట్లో చూసారు. అప్పట్లో మెట్లు కూడా చూడండి ఎక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ స్టెప్స్. సో అక్కడ కూర్చొని మిగతా ఈ ప్రాంతంలో అంతా కూర్చునేవాళ్ళు అనమాట. కూర్చొని ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించుకునేవాళ్ళు అనమాట ఈ ఏరియాలో కూర్చొని. అందుకని ఈ ఏరియా పేరు వచ్చేసరికి రచ్చబండ అనమాట. అప్పటి రోల్ మరి చూసారా ఎలా ఉందో. అప్పట్లో ఎవరు వాడేసిండారో ఇక్కడ పడేశారు. సో చూసా ఎంత బాగుందో ఆ రోల్ కూడా. సో ఫైనల్లీ మనము రాచకొండకు ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మొత్తము చుట్టుపక్కల ఉండే, చూసారా గోడలు కూడా కనిపిస్తున్నాయి అసలు. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట పైకి వెళ్ళటానికి. ఇక్కడి నుంచే మొత్తం లోపలికి కోటలోకి ఎంట్రన్స్ కావాలన్నా మొత్తం ఇక్కడే మొత్తం చెకింగ్ పాయింట్ అన్నట్టే ఇది. ఇక్కడ ఏమన్నా ఉంటే చెక్ చేసిన తర్వాతనే లోపల పంపించేవాళ్ళు అనమాట. ఈ చెకింగ్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళు చెక్ చేసి లోపలికి అంతా నో ప్రాబ్లం అన్నప్పుడు పంపిస్తారు అన్నట్టుగా. ఈ చెట్టు చూసారా ఎంత వెరైటీగా ఉందో కదా. ఇది ఒకటి, ఇదొకటి, అంటే అన్నీ ఎండిపోయి ఉన్నాయిలేండి మొత్తం. ఇగో అది కోనేరు అనమాట. కోనేరు దగ్గర చూసారు అక్కడ. అంటే అప్పట్లో నాకు తెలిసి ఈ కోటకు వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్నిటికీ ఇదే యూజ్ అయ్యేది అనుకుంటా. అందుకే అనమాట ఇది ఇప్పటికీ అలాగే నిలిచి ఉందన్నమాట. సుస్వాగతం. అదే అనమాట మన గుర్రాల గుట్ట. ఇక్కడే మొత్తం గుర్రాలన్నీ ఇక్కడే మొత్తం కట్టేసి ఉండేటి అనమాట. సో ఇది కూడా ఒక ఎంట్రన్సే. ఇక్కడ కూడా అటు ఇటు వాల్స్ ఉన్నాయి. బట్ ఈ మెట్లు చూసారు ఎలా ఉన్నాయో. అసలు ఈ కొండలు అయితే హైలైట్. రాయి చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ స్ట్రక్చర్ చూసారు అసలు. ఇదే ఒకటి నాకు తెలిసి ఆది మానవుడు ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏంటి అనేది ఆ మొహాన్ని కూడా మొత్తం రుద్దేశారనమాట. ఎవరో ఏంటి అనేది కనిపించకుండా. మరి అప్పట్లో ఎలాగా చెక్కారో ఏంటో మాత్రం మనకైతే తెలియదు. చూసారా ఇది మరి లోకల్ వాళ్ళు అంటావా? కాసన్ని విష్ణుమూర్తి. ఓకే ఓకే. సో మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఎవరు ఏంటి అనేది. ఇది మాత్రము మాకైతే అర్థం కావట్లేదు. హైట్ కూడా చాలా ఉంది. ఇక్కడికి ఏదో ఇక్కడ లిపి రాశారు ఇక్కడ. అది ఏంటి అనేది మాత్రం మాకైతే అర్థం కావట్లేదు. తెలుగులాగానే ఉంది బట్ అర్థం కావట్లేదు.
అది ఏ లాంగ్వేజ్ అయితే మనకైతే తెలియదు. ఒకసారి చూడండి మీరు దగ్గర నుంచి, నేను చూపిస్తాను ఏంటనేది. మీకేమైనా తెలిస్తే చెప్పండి. తెలుగులాగానే ఉంది కానీ అర్థం కావట్లేదు. ఇగో ఇక్కడి నుంచి ఇది అసలైన ఎక్సలెంట్ సీన్. అంటే అసలు ఆ రాయి చూసారా, ఒక చిన్న బ్యాలెన్స్ మీద, ఒక చిన్న బేస్ మీద. అవునా, ఓకే. చూసారా, ఇది మాత్రం బ్యాలెన్స్. ఎందుకంటే ఆ గుట్ట దీని మీద పడకుండా ఆగిపోయింది. చూసారా, అక్కడ గ్యాప్ ఉంది. ఇదొక ఎంట్రన్స్ ఆర్చి, చూసారా ఎలా ఉందో. అంటే మళ్ళీ ఇక్కడ ఇది ఒక చెక్ పోస్ట్ అన్నట్టే. ఇక ఫైనల్ చెక్ పోస్ట్. ఇంకా ఇలాంటి చెక్ పోస్టులు ఎలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయో తెలియదు. ఇక్కడ ఒక ఆర్చి ఉంది, ఇక్కడైతే ఒక బొమ్మ వేశారు దేవతది. చూస్తారా ఈ రాయి ఎంత పెద్దదో, ఎంత పెద్దదో. దీని మీద అయితే పడలేదు, ఈ గోడ మీద పట్టింటే దీనికి ఫుల్ బ్యాలెన్స్ దొరికేది. బట్ ఇదైతే తెలియదు, ఇది ఏ బ్యాలెన్సింగ్ మీద ఉందో మాత్రం ఇప్పటికీ తెలియదు. చూస్తుంటే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇదొక చెక్ పోస్టే. ఓ, ఇటు చూస్తే మళ్ళీ ఇంకా మెట్లు ఉన్నాయి పైకి. ఇదిగో ఈ రాయి చూసారు, ఎంత పెద్ద రాయి ఇది. రాయి చూసారు, అసలు ఎలా బ్యాలెన్స్ అయ్యిండో తెలియట్లేదు కానీ చాలా బ్యాలెన్సింగ్గా నిలబడింది. కొంచెం దానికి గ్యాప్ దొరికింటే కింద పడిపోయేది. ఎలా పడిపోయేది కూడా నేను చూపిస్తాను. రాసండి ఇక్కడ, ఇదిగో కొంచెం ఏమాత్రం దీనికి బ్యాలెన్స్ మిస్ అయినా అక్కడ పోయి పడి ఉండేది. ఇక్కడి నుంచి చూసారు ఎలా ఉందో వ్యూ. సో ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి కదా, అలా వెళ్ళి రావచ్చు. బట్ ఇలా కూడా రావచ్చు. ఇటు ఏంటంటే కొంచెం ఈ రాయికే స్టెప్స్ చెక్కారనమాట. చూసారా, ఇది ఈ రాయికి స్టెప్స్ చెక్కారు. ఎందుకంటే స్కిడ్ అయ్యి ఇలా పడిపోకుండా అనమాట. చూసారా, ఇది పడిపోకుండా ఉండటానికి అన్నట్టు. ఇది నిజంగా ఇలా అయితే పడిపోయే స్టేజే ఉందన్నమాట. నేనైతే ఇలా వెళ్ళి చూడండి, పడిపోతే అంతే అక్కడ ఉంటామన్నమాట. మనకైతే తెలియదు. ఇదిగో చాలా లోయ ఉంది కిందికి. ఎంత లోయ అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. బై మిస్టేక్ అక్కడ మిస్ అయిపోయి పడిపోయిన మాత్రం జారుతారు. సో ఇలా జారి పడుకోకుండా ఇక్కడ స్టెప్స్ మీద, ఈ రాయి మీద స్టెప్స్ లాగా అక్కడక్కడ చెక్కారు, మనిషికి కొంచెం గ్రిప్ ఉండటానికి. ఇక్కడ ఒక వాల్ పెట్టడానికి ట్రై చేశారు. ఈ వాల్ ఉందిగా, వాల్ పెట్టడానికి ట్రై చేశారు కానీ వదిలేశారు ఎందుకు మరి. మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంది. చూసారా ఎలా ఉందో అసలు. ఈ గుట్టలు చూసారా ఎలా ఉన్నాయో. పైన కూడా ఏదో కోట అయితే ఉంది, కనిపిస్తుంది కదా. ఎవరో ఇతను, మనకైతే లేదు, అక్కడైతే చూపిస్తున్నారు. వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూసి రండి అన్నట్టుగానే. చూస్తాం అన్నీ చూస్తాం. ఇక్కడ అంటే ఈ ఏరియాలో పడిన వాటర్ అంతా ఇలా వెళ్ళిపోయేటి అనుకుంటా. చూడండి లోయ ఇదంతా వాటర్ ఫాల్ లాగానే ఇదంతా కోట. చూడండి ఇది దారి. అసలు ఇది చూడండి ఎంత డేంజరస్గా, ఎంత లుక్కీగా ఉందో. వావ్. అంటే ఇక్కడ ఈ టర్నింగ్స్ ఇవన్నీ ఎందుకు పెట్టారో అయితే మనకైతే తెలియదు. ఇన్ని టర్నింగ్స్ పెట్టారు కదా. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రన్స్ అండ్ చెక్ పోస్ట్. ఇక్కడ కూడా ఇదో చెక్ పోస్ట్ కనపడింది. ప్రతి 20-30 మీటర్స్కి ఒక చెక్ పోస్ట్ ఉంది ఇలాంటిది. చూసారా, ఏనుగులు ఉన్నాయి. చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉంది, దాని చెక్ పోస్ట్ మీద ఉంది. సింహాలు ఉన్నాయి దీని మీద. చూసారా, అయ్యో సింహాలు. ఇది కూడా ఒక చెక్ పోస్ట్. అంటే అప్పట్లో ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. ఇది ఎంట్రన్స్.
ప్రజెంట్ అయితే నడిచి నాకు సన్నికి ఫుల్ అలుపు అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఇదంతా ఎలా ఉందో. టాప్ లెవెల్కి వచ్చేసాము. దిస్ ద టాప్. చూసారుగా ఫ్లాట్గా ఉంది ఇక్కడంతా, చెట్లంతా రాసని. ప్రజెంట్ అయితే ఈ హైట్లో ఉన్నాను నేనైతే. చూసారు ఆల్మోస్ట్ టాప్ లెవెల్కి వచ్చేసాను. ఇక్కడ దాకా వచ్చేసాను. రాయి, ఒక పెద్ద రాయి ఉంది ఇక్కడ. ఎంత డేంజరస్గా ఉందో మాటల్లో చెప్పలేము, అస్సలు వివరించలేము. అడుగో సన్నీ అక్కడున్నాడు, అదిగో నా దాంట్లో నువ్వైతే క్లియర్గా కనిపిస్తున్నావు. ఇదో చూడండి, ఇప్పుడు నేను ఎంత హైట్లో ఉన్నానో మీకు అర్థమవుతుందా? అది అన్నమాట మెయిన్ రోడ్. అక్కడ ఉంది కదా, ఇక్కడ ఇదంతా చూసారా. ఇక్కడ నుంచి కొంచెం ఏమాత్రం స్కిప్ అయి పడిపోయినా అది అక్కడ ఉంటాం. ప్రజెంట్ అయితే నేను ఇదిగో ఇక్కడ ఉన్నా. ఇదన్నమాట అవే. సన్నీ పైన ఉంది, సన్నీ మెయిన్ కోట పైన ఉంది. చూసారా ఇది ఎంత డేంజరస్గా ఉందో. ఇదైతే ఈ స్పాట్ ఏమంటారో కూడా నాకైతే తెలియదు. చూస్తుంటే మాత్రము ఇదేదో సూసైడ్ స్పాట్ లాగుంది. అంత కన్నింగ్గా, అంత డేంజరస్గా ఉంది. సో నేను ఇంతకంటే ముందుకైతే వెళ్ళలేను. ఇంకొంచెం అడుగు ముందుకేసినా మాత్రం అస్సలు చెప్పలేము ఎలా ఉంటుందో. మన కెమెరాని అయితే పంపిస్తా, ఎందుకంటే ఇక్కడ నుంచి పడిపోతే ఇంక అక్కడే ఉంటాం మనమైతే. చూసారా కింద ఎంత లోయ, ఎంత డేంజరస్గా ఉందో. గుడి అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఎంత డేంజరస్ చూసారు కదా. చూసారా ఇది వచ్చేసరికి మెయిన్ కోట అనమాట. అంటే రాజమహల్ ఉండే కోట అనమాట ఇక్కడ మొత్తము. దాని యొక్క వాల్ అదంతా కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉందన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఆ గుట్టకు నేను వెళ్ళాలి, చుట్టూ తిరిగేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి చూసారా ఎంత బాగుందో అసలు. ఇంత హైట్లో ఉండేవాళ్ళనమాట అప్పుడు వాళ్ళు. కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా ఇదంతా. ఒక్కసారి చూడండి, ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా అక్కడ, ఆ కొండ మీద, గుట్ట మీద, దాని కింద స్ట్రక్చర్ పెట్టారు చూడు, రాయి పెట్టారు. అదిగో ఈ రాళ్ళు ఉన్నాయి చూడండి, ఇవి రాళ్ళు. అసలు ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కదలకుండా. అసలు ఆ వాల్ చూసారా, ఆ కార్నర్లో ఎలా నిలబడిందో. ఇలా కింది కట్టేశారనమాట, ఎవరు పైకి రాకుండా. అదిగో ఎవరు ఆ రాయి మించి కూడా ఎవరు రాకుండా, ఇక్కడ నుంచి జారకుండా, పైకి రాకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత పగడ్బందీగా తీసుకున్నారు చూడండి అప్పట్లో. అంటే తప్పు చేసిన వాళ్ళను సంఖ్యలు వేసి మరి ఆ గుట్టలో పెట్టేవాళ్ళో ఏంటో మనకు తెలియదు. ఒకసారి అయితే వెళ్దాం ఏంటనేది. సో ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్. ఓకే, ఇలాంటి ఎంట్రన్స్లు ఇంకా ఎన్ని ఉన్నాయో కదా, చాలా ఉన్నాయి. అంటే అప్పట్లో ఆ రాయిని ఈ వాల్ పెట్టడానికి, చూసారా, వాల్ పెట్టడానికి కొండను కూడా ఒక లెవెల్గా తవ్వేశారనమాట. చూసారుగా ఇక్కడ, అంటే ఒక షేప్గా తవ్వుకొని ఆ రాయి కూర్చునే విధంగా సెట్ చేసి మరి ఆ వాల్స్ అనేది పెట్టారు. చూసారా, ఇప్పటికీ కదలకుండా. కింద ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు వేసి పైన చిన్నవి పెట్టారనమాట. అందుకనే ఆ వాల్ అనేది ఇంకా ఎప్పటికీ చెక్కు చెదరదనమాట. సో ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు కూడా చూసారా ఎంత శిథిలావస్థకు చేరుకుందో. బట్ ఈ ఇల్లు అయితే టోటల్గా చిన్న రాళ్ళతో కట్టారనమాట. చూసారా ఈ ఎంట్రన్స్, అంటే ఇది ఒక గుమ్మం అనమాట. ఈ గుమ్మము
ఇదిగో చూసారా మొత్తం రాయితోటే. ఇదిగో ఇదంతా చూసారా మొత్తం ఇల్లు అనమాట. ఇది మోస్ట్లీ ఏ రాజు ఇల్లు ఆ రాజు ఒక రూమో ఇది తెలియదు మాత్రం. ప్రజెంట్ అయితే ఇలా పిచ్చి చెట్లతోటి ఇలా ఉంది. రాజుగారి గది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఒక ఇల్లు అనేది ఉంది చూసారా. నాకు తెలిసి ఇలా చిన్న చిన్న స్ట్రక్చర్తో ఇల్లు కట్టారంటే, అంటే ఐ మీన్ రూమ్ వేసుకున్నారంటే మాత్రం పక్కాది ఎవరితో సంబంధించిన ఇల్లు ఏంటదని నేను అనుకుంటున్నా. మెయిన్ రాజమహల్ లాగా ఇదిగో ఇంత హైట్లో కొండల మీద ఉండేటి అనుకుంటా అప్పుడు ఇల్లులు. చూసారా ఇక్కడ కూడా ఒక చిన్న గోడ ఉంది. అంటే దీనికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏంటో ఏమో తెలియదు కానీ ఇదైతే చూసారా ఇదన్నమాట. అంటే నాకు తెలిసి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న రూమ్. అంటే నాకు తెలిసి ఇదేమన్నా బాత్రూమ్ లాగానే అన్నట్టుగా ఉంది చిన్నది. ఇప్పుడైతే పరిస్థితి చూసారా అలా ఉందా, అలా ఉందన్నమాట. అంటే ఇక్కడ అక్కడొక రూమ్ ఇక్కడొక రూమ్ అన్నట్టే. సో మ్యాక్సిమం నాకు తెలిసి సంఖ్యల గుట్ట అనుకుంటా ఇదే. చూసారా ఇక్కడ స్టెప్స్ కూడా ఎలా చిందరవందరగా మారిపోయాయో స్టెప్స్ అయితే. అంటే ఇక్కడ ఏదో రాసున్నారు కొట్టేశారు అంటే ఇక్కడ వాళ్ళే. నాకు తెలిసి ఇదే అనుకుంటా సన్ని. అంటే ఏదో పేరు అయితే రాశారు, ఏంటనేది అర్థం కాలేదు. పదండి. ఇక్కడ కూడా సేమ్ దేనికోసమో తవ్వారు. యాజ్ ఇట్ ఈస్ స్టార్ సింబల్. ఇదిగో ఇదే స్ట్రక్చర్తో ఉందన్నమాట మొత్తం. సేమ్ తవ్వారు. అదంతా న్యాచురల్గా ఏర్పడిన కోనేరు తెలుసా. ఇది కొండ మీదనే మొత్తం పడిన వాటర్ తోటి ఇక్కడ మొత్తం వాటర్ స్టోర్ అయ్యేది. సో మొత్తం ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ కోనేరులోనే అప్పుడు కాకతీయులు వాళ్ళు స్నానం ఆడేవారు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు అనమాట. ఆ చెట్టు కూడా భలే ఉంది కదా, వెరైటీగా. ఈ చెట్టు ప్రపంచంలో మరెక్కడా లేదని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం మనకైతే తెలియదు కానీ ఈ చెట్టు అయితే నిజంగా అట్లనే కనిపిస్తుంది. అసలు చాలా వెరైటీగా ఉంది ఈ చెట్టు. చూడండి అసలు మీకే అర్థం అవుతుంది. ఇది చూసారు అసలు ఏమన్నా ఉందా ఇక్కడ. ఒక ప్లే గ్రౌండ్ అంతుంది రాయి, వచ్చిపోయి ఒక ప్లే గ్రౌండ్ అంతుంది రాయి. అయితే ఒకటే రాయి ఎంత పెద్దగా ఉందంటే మై గాడ్. మ్యాక్సిమం ఇదే సంఖ్యల గుట్ట. ఇక్కడ చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయి అసలు. ఇక్కడే ఉండేటట్టు ఉంది సంఖ్యల గుట్ట. ఇదిగో ఇదే అనమాట సంఖ్యల గుట్ట మొత్తము. ఈ గుట్టలో మొత్తం తోసేసేవాళ్ళు అనమాట. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి సంఖ్యలు వేసేసి ఈ గుట్టల మధ్యలో తోసేసేవాళ్ళు అనమాట. అసలు ఏంటా అనేది మాత్రం ఇప్పటికీ అంతుబట్టని విషయం ఏంటంటే ఈ గుట్ట లేకపోతే ఎవరు ఇంతవరకు దొరకలేరంట. చూడండి మ్యాక్సిమం అవి వేసేసి మొత్తం బూడ్చేశారు. మొత్తం ప్లాస్టిక్కి సంబంధించిన అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా వేసేసారు. ఈవెన్ జారిపోయిన ఎక్కడైతే మనిషి అయితే వదులుతారో అక్కడ ఒక రాయి వేసేసారు. ఇప్పట్లో మనోళ్ళు వేసినట్టున్నారు అది, ఎందుకంటే ఎవరన్నా జారి పడతారని. అవునా, రావాలి కదా ఎవరైనా వేయడానికి. ఓకే ఇది చూసారా. ఇది అంటే మొత్తం చీకటి ఉంది, లోపల ఏం కనిపించడానికి అయితే ఆప్షన్ లేదు. సో ఇదన్నమాట సంఖ్యల గుట్ట యొక్క ఇది. అసలు చూసారా దీంట్లో నుంచి వాటర్ కారుతున్నాయి ఈ రాయిలో. ఈ రాయి అయితే ఇలా నిలబడింది కదా, ఏం లేదు దీంట్లో, బట్ వాటర్ అయితే కారిపోతున్నాయి. చూసా, ఇది వాటరేనా? వాటరే అంటావా? కాదు, సంథింగ్ సన్నీ, ఏదో బంకగా ఉంది. ఇది ఆయిల్ లాగా ఉంది సన్నీ. ఆయిల్ కారుతుంది ఏదో.
ఏదో ఆయిల్లా ఉంది, నేను అదేదో వాటర్ ఏమో అనుకున్నాను. కాదు, అది వాటర్ కాదు. చూసారా, ఇదంతా ఆయిల్. మొత్తం ఏదో కారుతుంది దాంట్లోంచి. ఇది ఇలా రెడ్గా ఉంది. ఇగో మొత్తం ఆ రాయిలోంచి కారుతుంది మొత్తం. అంటే ఆ రాయికి ఇక్కడి నుంచి చూడు ఎలా ఉందో. నక్కలైతే బాగానే అరుస్తున్నట్టున్నాయి ఇక్కడ. చూసారా ఎంట్రన్స్, సంఖ్యల గుట్టకు ఎంట్రన్స్. ఇది ఉంది కదా అక్కడ ఏదో గేమ్, నాకు తెలిసి ఆ గేమ్ ఏదో నాకైతే తెలియదు, మీకైతే తెలిసి ఉంటే చెప్పండి. ఇదేమన్నమాట మెయిన్ కోట అన్నమాట. రాజులు మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ కోట ఇప్పుడు చూసారా ఎలా ఉందో, ఎంత శిథిలావస్థకు చేరుకుందో. ఈవెన్ దాని పైకి ఎక్కి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. బ్యాక్ సైడ్ అంట రాజకోట. మీకు అక్కడి నుంచి ఒక ఫ్లైట్ వెళ్తుంది, కనిపిస్తుందా? అదిగో అదనమాట. 1300 సంవత్సరం నాటి చరిత్ర కలిగిందనమాట. ఆల్మోస్ట్ ఇది ఎంత 700 సంవత్సరాల. ఈ చెక్ పోస్ట్ను చెక్ చేసి లోపలికి పంపించేవాళ్ళు అనుకుంటా. ఎంత డేంజరస్గా ఉందో. కానీ హైదరాబాద్కి మొఘల్స్ క్యాప్చర్ చేయలేదు. మొఘల్స్ క్యాప్చర్ చేయలేకపోయారు అప్పట్లో. ఇదే మెయిన్ నాట్య మండలి ఇక్కడ అన్నమాట. అప్పట్లో రాజుల వాళ్ళు నాట్యాన్ని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇది ప్రజెంట్ లాస్ట్ అండ్ ఫైనల్గా రాచకొండ రహస్యం అన్నమాట. రహస్యాలు చూడడానికి ట్రై చేశాము, బట్ రహస్యాలు అయితే మ్యాక్సిమం కొన్ని అయితే ఛేదించామని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇంకోసారి ఇంకొక కోటకైతే వెళ్ళేసి, ఇంకో ఫోర్ట్కు అదంతా వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. ప్రజెంట్ అయితే రాచకొండలో సైన్ ఆఫ్ చేసేస్తున్నా ఇది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో ఏంటి అనేది. ఇది అన్నమాట సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like and share, comment. Okay, thank you for the watching. Thank you.